నా పేరు ప్రియా. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డా. రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హర్షం. గంజాయి తరలిస్తున్న 5 అరెస్ట్. 75 ప్యాకెట్లను సీజ్ చేసిన జిల్లా పోలీసులు. భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి. పరిశ్రమల నిర్వహణపై కలెక్టర్ ప్రశాంతి. త్వరలో ధ్వజస్తంభం పునః ప్రతిష్టాపన. మహాకుంభాభిషేకం నిర్వహిస్తామన్న ఎన్నమూరి. ఈ నెల 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాము అని అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, జన సైనికులు, వీర మహిళలు తరలివస్తారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలీస్ అధికారులతో పాటు జనసేన కూడా 25 కమిటీలు వేసిందని, వారిని సమన్వయం చేసుకుంటూ జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యమైన తరువాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని తెలిపారు. సభా ప్రాంగణంతో పాటు జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతున్నది సభా వేదిక వద్దనున్న కంట్రోల్ రూమ్ ద్వారా తెలుసుకుంటామన్నారు. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత చెప్పేందుకే దీన్ని ఏర్పాటు చేశాం. సభ పూర్తయ్యాక పారిశుద్ధ్య బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. పర్యావరణం గురించి ఏ పార్టీ ఇంతలా ఆలోచించదు అని మనోహర్ అన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సీనియర్ నేత. ఆయన అంశం టీడీపీ అంతర్గత వ్యవహారం. వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. ఆయనకు న్యాయం చేయాలి అని తాము కూడా కోరుకుంటున్నామని తెలిపారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల బాబీ, ఎమ్మెల్యే పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు. సభ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా పర్యావరణాన్ని మనం దృష్టిలో పెట్టుకుని గౌరవించుకుంటూ పారిశుద్ధ్యం గురించి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఉండే విధంగా ఒక కమిటీ నియమించమని చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మన పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారి ఆధ్వర్యంలో ఒక 25 మంది స్థానికంగా ఉన్న నాయకులందరితోటి ఒక చక్కటి కమిటీ వేసి ప్రతి ఫ్లెక్సీ కానివ్వండి, ప్రతి జెండా కానివ్వండి, అది ఇతర పార్టీల జెండాలైనా సరే గౌరవించుకుంటూ చాలా జాగ్రత్తగా సభ పూర్తయిన తర్వాత ఆ సభా ప్రాంగణమే కాకుండా చుట్టుపక్కల కూడా హైవేలోనూ, గ్రామాల్లోనూ అన్ని చోట్ల కూడా ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రిపేర్ చేయమని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. దాని మేరకు మేము సిద్ధం. భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు కూడా ఇట్లా ప్లాన్ చేస్తుండరు. నిజంగా వర్తమాన రాజకీయాల్లో ఈ విధమైన ఆలోచనలు పర్యావరణం గురించి ప్రత్యేకంగా ఒక నమ్మకంతో భవిష్యత్తు మనకు ఉండదు, మన పర్యావరణ జాగ్రత్త చూసుకోపోతే అనే ఆలోచనతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సుమారు 5 గంటల పాటు జరిగే ఈ సభ 4ంటికి ప్రారంభమవుతుంది. తప్పకుండా అనేక మంది నాయకులు అనేక అంశాలపైన కూటమిలో ఉన్నాం కాబట్టి మీ అందరం కూడా ఎంతో బాధ్యతతోటి రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటివరకు మేము 9 నెలల్లో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం ఆ కార్యక్రమాల గురించి కూడా మేము అందరం కూడా మాట్లాడతాం. మీరందరినీ కూడా సహకారం ఎంతో అవసరం. దూర ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకి, నాయకులకి ఈ రోజున మేము ఫైనలైజ్ చేసింది ఏంటంటే తిరుగు ప్రయాణంలో మీకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మీకు ఎంపీ గారు చక్కటి సలహా ఇచ్చారు. అదేవిధంగా బొలిశెట్టి శ్రీని గారు ఖచ్చితంగా 4 ప్రధాన రహదారుల్లో ప్రతి ఒక్కరికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. బీసీల సంక్షేమానికి, అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని, ఆ సామాజిక వర్గానికి 2 ఎమ్మెల్సీ పదవులు కేటాయించడం ద్వారా మరోసారి నిరూపితమైంది అని, దీనికి బీసీగా గర్వపడుతున్నాము అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో కూడా బీసీలకు 47,456 కోట్లు కేటాయించి బీసీలపై ఉన్న అభిమానం, చిత్తశుద్ధి చాటుకున్నారని కొనియాడారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో బీసీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా వేరే వాడికి వాడుకున్నారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి బీసీ ద్రోహి అని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో బీసీలకు నందమూరి తారక రామారావు 33% రిజర్వేషన్లు కేటాయిస్తే
జగన్ ఆ రిజర్వేషన్లను 10% తగ్గించడం వల్ల బీసీలు రాజకీయంగా ఎన్నో పదవులు కోల్పోయారని విమర్శించారు. గీతా కార్మికులకు నీరా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం 60 ఎకరాలు కేటాయిస్తే జగన్ దానిని పక్కన పడేశారని మండిపడ్డారు. ఇప్పుడు గీతా కార్మికులను ఆదుకునేందుకు నీరా పరిశ్రమ ఏర్పాటుకు తిరిగి చర్యలు చేపట్టాలి అని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లా కేంద్రాల్లో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి అని కోరారు. బీసీ వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించేందుకు ఆ శాఖ మంత్రి తన నియోజకవర్గానికి 5 కోట్లు కేటాయించాలి అని కోరారు. వెనుకబడిన తరగతుల పిల్లలు ఆర్థిక పరిస్థితులు గ్రహించి ఈ యొక్క పోటీ పరీక్షలు ఏదైతే ఉన్నాయో ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు నిలబడడానికి పోటీ పడడానికి బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఉదాహరణకి మా ఈస్ట్ గోదావరి చూసినట్లు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీ స్టడీ సర్కిల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర ఎగ్జామ్స్లో వారు విజయం సాధించడం, ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మొన్న డిఎస్సి ఏదైతే ఉందో ఉచితంగా ట్రైనింగ్ సెంటర్ కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా నిధులు కూడా మంజూరు చేయాలని మీ ద్వారా కోరుతూ, అలాగే 2014-19 టీడీపీ హయాంలో కల్లుగీత కార్మికులు వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 50 సంవత్సరాలకే పెన్షన్, 105 కోట్ల సంక్షేమ నిధులు, 60 ఎకరాల భూమిని నీరా పరిశ్రమ స్థాపనకు కృషి చేస్తే గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో పరిశ్రమను ఏర్పాటు చేయకుండా గీత కార్మికుల పైన జగన్ చేసిన ద్రోహానికి నిదర్శనంగా కనబడ్డది అధ్యక్ష. మీరు యువగలం ఏదైతే నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రలో వారి యొక్క కష్టాలను అర్థం చేసుకొని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మరి ఇచ్చిన మాటకు అనుగుణంగా కల్లు గీత కార్మికుల యొక్క ఆర్థిక స్థితిని పెంచే విధంగా ఈరోజు మద్యం దుకాణాల్లో 10% రిజర్వేషన్, వారికి లైసెన్స్ ఫీజులోని 50% రాయితీ ఇవ్వడంతో పాటు మరి మీ ద్వారా మరి మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, కల్లు గీత కార్మికుల యొక్క సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా నీరా పరిశ్రమ ఏర్పాటు చేసే విధంగా నిధులు కూడా మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే అధ్యక్ష, ఒక పక్కన ఈ విధంగా రాయితీలు ఇస్తూ ఉంటే కల్లు గీత కార్మికులకి బీసీలో ఒక ఎదుగుదల ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతోటి రిట్ పిటిషన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. అంటే అతని ఒక నైజం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే బీసీలు ఏదైతే నిరాదరణ గురవుతా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో గంజాయి రవాణా అమ్మకాలను నిరోధించడానికి పోలీస్ శాఖ నిరంతరం ప్రయత్నం చేస్తోంది అని జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ వెల్లడించారు. గంజాయి రవాణా చాలా పెద్ద నెట్వర్క్ అని దాన్ని ఛేదించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాంపచోడవరం ఏరియా నుండి అధిక మొత్తం గంజాయి రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు జిల్లా పోలీసులు ఈగల్ టీం మంగళవారం సంయుక్త ఆపరేషన్ నిర్వహించి కొంతమూరు అండర్ పాస్ బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేసి ఒక కారు డిక్కీలో దాచి ఉంచి 7,50,000 రూపాయల విలువైన 150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ నరసింహ కిషోర్ ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ ఇంతియాజ్, షేక్ అబ్దుల్ సలీంతో పాటు వారి కారుకి పైలట్గా ఆటోలో వెళ్తున్న రంపచోడవరానికి చెందిన సంకురుచ్ బుచ్చిరెడ్డి, ముర్లా చిన్నారెడ్డి, ఉలుగుల రవికిరణ్ రెడ్డిలను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్విఫ్ట్ డిజైర్ కారు, ఆటోతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గంజాయి రవాణా చేసినా, అమ్మకాలు చేసినా పీడీ యాక్ట్ పెడుతున్నామని, అవసరమైతే వారి ఆస్తులు కూడా వేలం వేస్తామని హెచ్చరించారు. నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో రాజానగరం సిఐ వీరయ్య గౌడ్, ఎస్ఐ మనోహర్ ఈ ఆపరేషన్ నిర్వహించారని అభినందించారు. అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా ఈ 150 కిలోస్ కూడా మనము ఇన్ఫర్మేషన్తో ఈరోజు మార్నింగ్ 4 o'clockకి పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయిలు ఇంతియాజ్ అండ్ సలీం అని ఇద్దరు కూడా దే ఆర్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఖమ్మం నుంచి. వీళ్ళు ఈ గాంజాని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రిలయబుల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఎ జాయింట్ ఆపరేషన్ ఆఫ్ రాజమండ్రి పోలీస్ అండ్ ఈగిల్ ఫోర్స్. సో దీంతో మనం వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి ముందుగా ఒక ఆటోలో పైలట్ చేస్తున్నారు. ఒక 3 రంపచోడవరం మండలం నుంచి వీళ్ళందరూ కూడా ముర్ల చిన్నారెడ్డి,
శంకర్ బుచ్చిరెడ్డి అండ్ రవికిరణ్ రెడ్డి అని. సో వీళ్ళకి 5గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి మీద కేసు పెట్టడం జరిగింది. దీంతోపాటు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, అంటే ఇది ఎవరికి సప్లై అవుతుంది, ఇది ఎవరు సప్లై చేశారు. సో ఈ రెండు కూడా మనం ప్రాపర్గా ఆల్రెడీ మనం వెరిఫై చేస్తున్నాము. సో అయిన వెంటనే వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తాము. సో దీంట్లో మొత్తం 150 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది. ఒక్కొక్క ప్యాకెట్ ఇలాంటిది 2 కేజీలు, సో 75 కేజీలు ఇది. సో ఇది వీళ్ళు లోడ్ చేసుకోవడము అంతా కూడా మన రంపచోడవరం ఏరియాలో జరిగింది. సో ఇదంతా కూడా వీళ్ళు మనకి ఇంట్రోగేషన్లో చెప్పారు. ఇంకా ఫర్దర్గా కూడా పోలీస్ కస్టడీకి అవసరమైతే తీసుకొని వీళ్ళని ఇంట్రోగేట్ చేసి ఈ నెట్వర్క్ ఏముందో మనం, ఇది చాలా ఇంపార్టెంట్. గాంజాలో ఏమవుతుంటుందంటే చాలా చాలా దేశంలో ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంటారు, ఎవరెవరో కన్జ్యూమర్స్ ఉంటారు. వీళ్ళ తాలూకా ఆపరేషన్స్ కూడా డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి. నవ్వు టెక్నాలజీ అప్డేట్ అయ్యారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆల్సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్. అన్ని కేసుల్లో కూడా ఇప్పుడు ఈగలు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ కూడా మనకు తెలుస్తుంది. బికాజ్ వాళ్ళు ఎక్కడికక్కడ దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ సోర్సెస్. కాబట్టి అందులో భాగంగా ఇది జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నాం. పరిశ్రమల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి అని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గ్రోత్ హబ్ కింద తూర్పుగోదావరి జిల్లాలో ఏప్రిల్ నెలలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించనున్నట్లు తెలిపారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇండస్ట్రీస్ సేఫ్టీ కమిటీ 16వ DIEPC కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత 15వ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చర్య అనంతర నివేదికపై సమీక్షించారు. ప్రశాంతి మాట్లాడుతూ పరిశ్రమలకి సంబంధించి గణాంకాలు కాకుండా పరిశ్రమల కోసం వచ్చిన దరఖాస్తులు ఎందుకు అనుమతుల జారీలో పెండింగ్ ఉందో ప్రతి దరఖాస్తు వారీగా నివేదిక కమిటీ ముందు ఉంచాలన్నారు. ఏక గవాక్ష విధానంలో అనుమతులు జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రమాదకర వ్యర్థాలు విడుదల చేసే పరిశ్రమలు 1 రోజులకు, 3 నెలలకు, 6 నెలలకు తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించి అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరారు. జిల్లా పరిశ్రమల అధికారి వనిధర్ రామన్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్ తిరుమలరావు, సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ జి స్వాతి తదితరులు పాల్గొన్నారు. పవిత్ర గోదావరి నదీ తీరంలో వెంచేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవాలయంలో శిథిలమైన ధ్వజస్తంభం స్థానంలో నూతన ధ్వజస్తంభం పునర్ప్రతిష్ఠ త్వరలో చేయనున్నట్లు దేవస్థానం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు, ఆలయ ఈవో పెదపూడి రాజబాబు చెప్పారు. మంగళవారం దేవస్థానంలో జరిగిన మీడియా సమావేశంలో దీపు మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం పాడైపోయింది అని, తాను చైర్మన్గా ఉన్న సమయంలోనే ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయాలి అని అనుకున్నామని, కానీ దీనికి సంబంధించిన కలప లభించకపోవడంతో కుదరలేదని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే పని మొదలు పెట్టాలి అని ప్రోత్సహించి 40 నుండి 50 లక్షల ప్రభుత్వం నుండి మంజూరు చేయించడానికి కృషి చేశారని చెప్పారు. త్వరలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయడంతో పాటు భారీ స్థాయిలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. రాజబాబు మాట్లాడుతూ ధ్వజస్తంభానికి అవసరమైతే 55 అడుగుల కలప కోసం అన్వేషిస్తున్నామని, అది లభించగానే ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ జరుగుతుంది అని చెప్పారు. అలాగే శెట్టి జగదీష్, దాతలు CH రవిశంకర్, అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ మాట్లాడుతూ ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉందన్నారు. మదన్ సింగ్, రాజ్ పురోహిత్, నల్లం ఆనంద్, అర్చకులు K శ్రీరామచంద్రమూర్తి, K గంగాధర్, శ్రీనివాస్, పెద్దింటి ప్రభాకర్, పెద్దింటి సర్వేశ్వరరావు, రాజపురోహితులు పెద్దింటి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవాలయం సుమారు 500 సంవత్సరాల క్రితం దేవాలయం. 1716లో కళింగ మహారాజు ఈ దేవాలయ దర్శనానికి వచ్చి ఆయన వచ్చిన గుర్తుగా ఇక్కడ ఒక ఎత్తడినందని వాహనంగా బహుకరించడమైంది. సుమారు ఒక 180-200 సంవత్సరాల క్రితం ఈ ధ్వజస్తంభం పునర్నిర్మాణం అయిందని చెప్పేసి మా తాతలు చెప్పడంతో మేము విన్నాం. ఇప్పుడు ఈ ధ్వజస్తంభం ఏమైందంటే శిథిలావస్థకు వచ్చేసింది. అంటే ఈ వర్షాకాలంలో ఏదన్నా కూడా కొంచెం అది పడిపోవడానికి ఎక్కువ పరిస్థితులు ఉన్నాయి.
కాబట్టి ఏంటంటే అది దేవాలయానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి తెలియజేయడంతో వాళ్ళు ఏంటంటే పై ఆఫీసర్లందరికీ కూడా చెప్పడం, వాళ్ళు వచ్చి స్థపతులు డిఈలు దాన్ని పరిశీలించి ఇమీడియట్గా దాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పారు. దాని మీద దాతలు కూడా ఒక ఆయన స్పందించి దానికి ఎంత అయితే అంత పునఃప్రతిష్ఠకు సంబంధించిన ఆ దారుతో సహా కూడా నేనే పెట్టుకుంటానని చెప్పి దాన్ని అన్వేషించడం జరుగుతోంది. కాబట్టి దాన్ని వీలైనంత తొందర ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ ప్రతిష్ఠ జరగాలి. ఈ ప్రధాన మూర్తి ఎవరైతే ఉన్నారో ఆ మూర్తికి సమానమైన జీవం ధ్వజస్తంభంలో ఉంటుంది. కాబట్టి ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయడం అనేది చాలా అత్యంత ఆవశ్యకం. ప్రస్తుత ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరుకోవడం వలన ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయవలసిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఫైల్ మూవ్ చేయడం జరిగింది. దాత శ్రీ చెక్కా రవిశంకర్ గారు ఆర్థిక సహాయంతో ముందుకు రావడం వలన ఈ దాత సహకారంతో ఈ ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవాదాయ శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు నివేదిక సమర్పిస్తున్నాము. ఈ ధ్వజస్తంభం కొద్దిగా వంగి ఉండడం వల్ల దాన్ని స్కప్హోల్డింగ్గా ఏదైనా చేయమని స్థానిక ఎమ్మెల్యే గారు ఆదేశించడం వల్ల దాని మీద కూడా తగు చర్యలు తీసుకొని ఈ పరంజాలాంటి నిర్మాణానికి ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ చేస్తామని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాము. ఆగమం ప్రకారంగా దానికి ఉన్నటువంటి నియమనిష్టల ప్రకారంగా దానికి ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా ఆ కొలత ఏదైతే ఉందో 55 అడుగులు కొలత సోమింద కర్ర గురించి తిరిగాం, కానీ ఎక్కడ కూడా లభ్యత లేదు. అలాగే ఈ గడిచిన నెలలో రెండోసారి వస్తున్నాం, రేపు మళ్ళీ కూడా వస్తున్నాం మేము. సో ఈ కథ దొరకగానే మేము దాని ప్రతిష్టా కార్యక్రమం అది కూడా పెద్దలు నిర్ణయించినటువంటి తేదీకి ప్రతిష్టా కార్యక్రమాలు జరిగేలా చూస్తాం. ఇప్పుడు 150 సంవత్సరాల కిందట ధ్వజస్తంభం మార్చడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ అద్భుతమైన కార్యక్రమం మా చేతుల మీద జరగడం, అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీద జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఇది అయిన మరుక్షణం ఇంచుమించు 70-80 లక్షలు పెట్టి మన కుంభాభిషేకం వెంటనే జరగడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ప్రకారం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది మా దృష్టిలోకి ఇది ధ్వజస్తంభం పాడైపోయిందని మా దృష్టిలోకి వచ్చిన వెంటనే మన ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాము. ఎమ్మెల్యే గారు ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటి అని గాలించి మొత్తం ఇది 3వ నిన్న కూడా మేము అరకు దగ్గర లంబసింగి దగ్గర మోతిగడ్డకి వెళ్ళి చూసాము. అక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అన్నీ చేశారు. రేపొద్దున మళ్ళీ వెళ్తున్నాం. దేవాలయాన్ని కూడా పరిరక్షించేటువంటి శక్తి ఈ ధ్వజస్తంభానికి ఉంది. అలాగే ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు ఆ కార్యక్రమాలన్నింటికీ కూడా ఇది గుర్తు. అలాగే ఎవరైనా ప్రయాణంలో స్వామిని దర్శించుకోలేకపోతే అలా వెళుతూ ధ్వజం కానీ శిఖరం కానీ దర్శనం చేయడం వల్ల అనేకమైనటువంటి వెంటనే ఆ యొక్క ఫలితాన్ని వాడు శుభాన్ని కలుగుతాయి అనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఆల్ డ్రైవర్స్ సుమారు 50 లక్షల మంది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నామని రాష్ట్ర టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చుకర్ల సత్యనారాయణ తెలిపారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నామని తెలిపారు. కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని కోరుతూ ప్రభుత్వానికి రాసిన లేఖలను విడుదల చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రవాణా రంగ కార్మికుల పట్ల డ్రైవర్ల జీవిత ప్రయోజనాలకు వారి సంక్షేమానికి వృత్తి, ఆరోగ్య, ఆర్థిక భద్రత కల్పిస్తామని గతంలోనే భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. ఆల్ డ్రైవర్స్కు సాధికార సంస్థ ఏర్పాటు చేసి విద్యా రుణాలు, ప్రమాద బీమా, డ్రైవర్లను ఓనర్లుగా చేసేందుకు 4 లక్షల సబ్సిడీ, 5% రుణాలతో పాటు వాహనాలు ఇచ్చేందుకు లారీ ట్యాక్స్, టిప్పర్స్, ఆటో, ఆల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి సంవత్సరానికి 15,000 ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలి అని కోరారు. ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు దొమ్మేటి సోమశంకర్, వరసాల రామకృష్ణ, జనపరెడ్డి కుమార్, నార్గాన వసంతకుమార్, మద్దుల కిరణ్ కుమార్, పానుగంటి సత్యనారాయణ, దేవినేని సత్యనారాయణ, బంగారయ్య, సప్ప అప్పారావు, కలింగుల అప్పారావు, సాపే బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. వాహనాలు అక్కడ మేము ఆయిల్ కొట్టించుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. దానివల్ల ఏంటంటే ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా
ఆ రాష్ట్రాలకు పోతుందని చెప్పేసి లోకేష్ గారు కూడా మేము వివరించడం జరిగింది. దాని మీద కంపల్సరిగా వ్యాట్ తగ్గించి ఏర్పాటు చేస్తామని లోకేష్ కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రీన్ ట్యాక్స్ అనేది పర్యావరణ పరిరక్షణ కొరకు మేము ప్రతి సంవత్సరం 200 రూపాయలు చెల్లిస్తుంటాం. దాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చిన్న తరహా వాహనాలకి అంటే వయసును బట్టి 4,000, ఆటోకు 4,000, ఈ లైట్ మోటార్ వెహికల్స్కి 4,000, లారీ బస్సులోకి 20,000 రూపాయలు వసూలు చేస్తున్నాం. ఇప్పటికీ కూడా అదే తంతు జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా లోకేష్ గారు దృష్టిలో పెట్టినప్పుడు ఆయన ఒకటే చెప్పారు మాకు. హామీ ఏమి ఇచ్చారంటే, మీరు కంపల్సరిగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయితే అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రంలో ఎంతైతే ఉందో, అంటే పక్క రాష్ట్రంలో తమిళనాడులో 500, కర్ణాటకలో 300, ఈ రకంగా గ్రీన్ ట్యాక్స్ అక్కడ అలా వసూలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 5,000, 20,000 హెవీ వెహికల్కి. కాబట్టి ఇది నేను తప్పనిసరిగా బెంచ్ మార్క్ చేసి నేను ఇతర రాష్ట్రంలో ఎంతైతే ఉందో దాని మీద ₹1 తగ్గించేలాగా గ్రీన్ ట్యాక్స్ నేను సవరణ చేస్తానని చెప్పేసి కూడా లోకేష్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. పాత పద్ధతిలోనే ఎంపీ ఇన్స్పెక్టర్లే చేయాలి తప్ప ప్రైవేట్ పరం చేస్తే మాత్రం ఒప్పుకోవడం లేదు. అన్ని యూనియన్లు కలిపి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఆందోళన చేపట్టడానికి కూడా ఒక కార్యాచరణను మేము రూపొందించుకున్నాం. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా మనకు స్పందించి దాన్ని ఫిట్నెస్ని ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ పరం చేసే విధానాలను మార్చుకోవాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజమండ్రి గ్రామ దేవత శ్రీ పాత సోమలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని అందంగా విద్యుత్ దీపాలతో పుష్పాలతో అలంకరించడం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ పాత సోమలమ్మ అమ్మవారి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఉత్సవ కమిటీ చైర్మన్ మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉండడంతో ఆలయంలో సందడి నెలకొంది. ఉదయం ఆలయంలో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు సహస్ర జ్యోతిర్లింగార్చన భక్తి శ్రద్ధలతో జరిగింది. మహిళలు దీపాలు వెలిగించడంలో ఆలయం కాంతులీనింది. ఆలయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక కుంకుమ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. పలువురు నగర ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గొర్రెల సురేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పడిన ఉత్సవ కమిటీ భక్తులకు సహాయ సహకారాలు అందిస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
రాజమహేంద్రవరం సిటీలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినా ఆ పార్టీ నాయకులకి బుద్ధి రావడం లేదు అని, ఎంతసేపు ఆదిరెడ్డి కుటుంబంపై బురద చల్లడానికి చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, నక్కా దేవి వరప్రసాద్ మండిపడ్డారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మజ్జి రాంబాబు మాట్లాడుతూ పారాచూట్ ఎంపీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని, ఇంకా ఆయన ఎంపీ అన్నట్లుగా పగటి కలలకు అంటున్నారని విమర్శించారు. మహిళలను గౌరవించడంపై ఆయన తనకు సూచనలు ఇవ్వడం అవసరం లేదని, క్రమశిక్షణ కలిగిన టీడీపీకి మాత్రమే అది సాధ్యమన్నారు. మీ వెనుక ఉన్న వ్యక్తులే మహిళలపై దాడులకు పాల్పడుతూ చంపేస్తామని, పొడి చేస్తామని బెదిరించేవారే ఉన్నారని పేర్కొన్నారు. 9 నెలలుగా నిరంతరం ఆదిరెడ్డి వాసు ప్రజల్లోనే ఉంటున్నారని, అది జీర్ణించుకోలేని మార్గాన్ని లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కాదేవి మాట్లాడుతూ వైసీపీ రాజకీయ నిరుద్యోగుల పోరుబాట పెట్టుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. యువత భవిష్యత్, రాష్ట్ర అవసరాలు ఎలా తీర్చాలి అనేది సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చూసుకుంటున్నారని తెలిపారు. జగన్ పాలనలో 7 లక్షల మంది యువత భవిష్యత్ సర్వనాశనమైందన్నారు. సమావేశంలో ఆర్యాపురం బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, టీడీపీ నాయకులు పిల్లి శ్యామ్, బుడ్డిగా రవి, ఉర్లంకల లోకేష్, కందికొండ అనంత్, చింతపల్లి నాని, ఈతలపాటి రవి తదితరులు పాల్గొన్నారు. చెప్పాం కాబట్టి అతను చేశాడు కాబట్టి అది పెట్టిన దాకా ఆ లీజుదారుడు ఎవరైతే ఉన్నాడో సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్న తర్వాత కూడా వాసు గారు మున్సిపల్ కార్పొరేషన్ దానికి సంబంధించి పనిని కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టక ముందే పెట్టారు. ఆ డేట్ కూడా ఫామ్ కూడా పెడతారు అవసరం జరిగినప్పుడు. నిన్న కూడా జరిగిన మేమైతే మరి ఆఫ్ చేసేవాడు, మరి అతను చేసుకుంటారో తెలియదు. దాని పరంగా ఏమైనా ఉంటే తప్పనిసరిగా మేము ఆఫ్ చేయించాం. కానీ ప్రెస్ మీట్ పెట్టకముందే గత ఫిబ్రవరి 25నే దాని మీద మనం పనులు ఆఫ్ చేయమని చెప్పి ఇచ్చారు కార్పొరేషన్ వాళ్ళు. మరి తిరిగి ఒకసారి దాన్ని చూస్తాం. నడుపుతున్నారు సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉండే పరిస్థితి. మీరు దాన్ని భయభ్రాంతి చేసి ఏదో గతంలో మీరు మా అశోపతి గారికి సంబంధించి గోరక్షణ దగ్గర ఈ మొక్కల కార్యక్రమాన్ని తీసుకొని స్టూడెంట్ అందరూ రోడ్డు ఎక్కించి మీరు ఏదైతే ఈ సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళు తీసుకొచ్చి అంటే పిల్లలను బాగు చేసి దాని ద్వారా పిల్లలు రావట్లేదని చెప్పి మీరు వాళ్ళని దానికి అరేసి వీళ్ళందరినీ తీసుకొచ్చి కార్యక్రమాలు చేశారు. విద్యకు సంబంధించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు సంపూర్ణ అవగాహన కల్పించడానికి ఏప్రిల్ 14వ తేదీన స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఎడ్యూ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎడ్యుకేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ కుమార్ రామ్దేవ్ వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న వైద్య, వైజ్ఞానిక నిపుణులను, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను కూడా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా రంగాల్లో రాణిస్తున్న నిపుణులు, విద్యావంతుల మధ్య పరిచయం కల్పించడం, వారిని ఒకచోట చేర్చడం, వారి ద్వారా విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం చేయించడం కోసం తమ అసోసియేషన్ కృషి చేస్తుంది అని తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 14వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. ఎలాంటి ప్రవేశ రుసుము లేదని చెప్పారు. ఇంటర్మీడియట్లో ఏ కోర్సులు చదివితే ప్రయోజనం ఉంటుంది అనే విషయంపై 8, 9, 10 ఇంటర్మీడియట్ తరగతులు చదివే విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని రాజమండ్రి పరిసర గ్రామాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు వినియోగించుకోవాలి అని కోరారు. లెర్నింగ్ స్క్వేర్ డైరెక్టర్ సత్యకృష్ణ, లెట్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ తేజ అలేఖ్య పాల్గొన్నారు. రాజమండ్రిలో మనకు కెపాసిటీ ఉంది, స్టేట్ లెవెల్ ఈవెంట్ కండక్ట్ చేసి కెపాసిటీ ఉందని పరిచయం చేసే ఉద్దేశంతో మేము, అంటే నాతో పాటు ఇప్పుడు నెట్ ఎడ్యుకేట్ నుంచి మన తేజ గారు ఉన్నారు, అలాగే లెర్నింగ్ స్పెషల్ నుంచి సత్యకృష్ణ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఎంతూజియాటిక్, అంటే ప్యాషనేట్ గా బయట పనిచేసి, అంటే నేను ఓవరాల్ గా నేను ఒక 15 సంవత్సరాలు బయట ఎన్ఆర్ఐ వచ్చి రాజమండ్రి వచ్చి రకరకాల సంస్థలు, అంటే టెడ్లాండ్స్ ఐటీ సొల్యూషన్స్ కానీ, ఐగురుకులు కానీ, ఎడ్జువన్ కానీ రకరకాల కంపెనీ హ్యాండిల్ చేస్తున్నాను. ఐగురుకులు అనేది వన్ ఆఫ్ ద ట్రైనింగ్. అలాగే ఈయన కూడా చాలా మంది కెరీర్ పరంగా చాలా మంది గైడ్ చేసి స్కూల్స్ లో, కాలేజెస్ లో అరేంజ్ చేయడంలో చాలా మంచి ఎక్స్పెర్టైజ్ ఉంది. ఈయన సత్యకృష్ణ గారు బయట మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన కూడా ఏ రోబోటిక్స్ లో రాజమండ్రిలో, బెంగళూరు, చెన్నై, అలాగే హైదరాబాద్ తో సమానంగా పిల్లలకి ఏ రోబోటిక్స్ లో ఉండే నాలెడ్జ్ ఇవ్వడానికి ఈయన దగ్గర ఎక్విప్మెంట్ కానీ, ఈయన దగ్గర నాలెడ్జ్ గానే ఉంది. అలాగే మాతో పాటు ఇంకొక 10-15 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఒక ప్యాషన్ తో రాజమండ్రిలో ఉన్న పిల్లలు ఎనీ మెట్రో సిటీస్ సమానంగా నాలెడ్జ్ఫుల్ గా మార్చాలని ఒక ప్యాషన్ తో మనం ఇక్కడికి వచ్చి మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాం.
ఇప్పుడు దీన్ని మనం చేస్తున్న పనిని బయటకు తెలియజేయడానికి ఈ ఎడెక్స్ సమిట్ అనేది ఇక్కడ అరేంజ్ చేసామండి. సో ఒక ప్లాట్ఫామ్ కింద ఇందులో మీకు స్పెసిఫిక్గా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే రాజమహేంద్రవరం ఆదిత్య స్కూల్ ఆఫ్ యానిమేషన్ లో మంగళవారం పిక్సెల్ ఫెస్ట్ నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులు తమ సృజనాత్మకతకు ఇన్నోవేషన్ ను ఉపయోగించి వారి ప్రతిభను కనబరిచారు. అదేవిధంగా వారి నటన కౌశల్యాన్ని కూడా ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా హాజరైన సూర్య ఆకొండి ఈ ఫెస్ట్ ఉద్దేశించి విద్యార్థులను అభినందించారు. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి వారి ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలకు వెళ్లే విధంగా ప్రోత్సహించారు. అంతేకాకుండా ఎన్ఎస్ఎస్ డీన్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, ఆదిత్య స్కూల్ ఆఫ్ యానిమేషన్ ప్రిన్సిపల్ ఎం చంద్రశేఖర్, సిఆర్టీ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు వచ్చే మంచి ఉద్యోగాల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే అధ్యాపకేతర సిబ్బంది కూడా విద్యార్థులను అభినందించారు. బట్ మీరు ఒక ప్రోగ్రామ్ చేసినా, లేదా ఒక పోస్టర్ చేసినా, ఒక మూవీ చేసినా, ఒక షార్ట్ ఫిల్మ్ చేసినా విత్ ఇన్ సెకండ్స్లో ఇన్స్టెంట్ రిజల్ట్ మీకు కనబడిపోతుంది. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. బట్ నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే కంటిన్యూస్గా పీర్ ఆఫ్ ఫెయిల్యూర్ వదిలేసేయండి. అంటే ఫస్ట్ వేస్తే పాడైపోతుందేమో, లేదా సరిగ్గా రాదేమో పీర్ ఉంది చాలా మందికి. ఆ పీర్ వదిలేసేయండి. ఎందుకంటే ఫస్ట్ మనం అన్ని మిస్టేక్సే చేస్తాం. సరిగ్గా రాదు, బాగాలేదు, తిడతారు, ఓకే లెట్ ఇట్ బి. బట్ అందులోంచి ఆ తప్పు మళ్ళీ చెయ్యం. కొత్త తప్పు చేస్తాం తప్ప ఆ మిస్టేక్ మళ్ళీ చేయము. తప్పుల నుంచి నేర్చుకుంటాం. రెండోది, ఓన్లీ వారియర్స్ మాత్రమే దీంట్లో రండి. అంటే ఆల్రెడీ వచ్చేసారు, బట్ ముందుకు వెళ్ళాలంటే వారియర్స్ మాత్రమే దీంట్లో నిలబడగలుగుతారు. మన స్టేట్లోనే యానిమేషన్ గ్రూప్ స్టార్ట్ చేసింది ఆదిత్య అని. అలా మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు కొంచెం డిస్కరేజింగ్గా ఉంటుంది. ఎందుకంటే అంతవరకు లేదు కాబట్టి దాంట్లో ఏముంటుంది, ఏముండదు, ఇందులో చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతామా, మనకు ఫ్యూచర్ ఉంటుందా లాంటివి. కానీ వాళ్ళ యానిమేషన్కి ఎంత భవిష్యత్తు ఉందో మన పాన్ ఇండియా సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. బాహుబలి లాంటి సినిమాలు వచ్చిన తర్వాత మీకు యానిమేషన్ యొక్క విశేషత, ఎంత క్రియేటివిటీ మీరు ఇవ్వగలిగితే, ఎంత నూతనంగా మీరు ఆలోచించడాన్ని ప్రజెంట్ చేయగలిగితే అది అంత ముందుకు మనం తీసుకెళ్తుందనేది నిరూపించబడింది. మనకి తెలుగు వచ్చింది ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి. కల్చరల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రాజమండ్రి. గోదావరి ఎక్కడ ఉంది? రాజమండ్రి. ఆర్ట్ రాజమండ్రి. అందుకనే మీరు విత్ ఇన్ 2 days అయినా సరే ఎక్సలెంట్ వర్క్స్ చేయగలిగారు, అవునా? ఆర్ట్ వర్క్స్ కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచే మూవీ డైరెక్టర్స్ ఉంటారు, మూవీ ఆర్టిస్టులు ఉంటారు. ఈ యానిమేషన్ అనేది స్టేట్లో ఫస్ట్ మన కాలేజీలోనే పెట్టడం జరిగింది. అమ్మా, మీకు యాంపిల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫ్యూచర్ అంతా మీదే. సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు ఎక్కువ మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఇండల్జ్ అయ్యి మన కాలేజ్కి, మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డా రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట, అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హర్షం. గంజాయి తరలిస్తున్న 5 అరెస్ట్, 75 ప్యాకెట్లను సీజ్ చేసిన జిల్లా పోలీసులు. భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి, పరిశ్రమల నిర్వహణపై కలెక్టర్ ప్రశాంతి. త్వరలో ధ్వజస్తంభం పునః ప్రతిష్టాపన, మహాకుంభాభిషేకం నిర్వహిస్తామన్న యన్నమూరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.